హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఒక ముఖ్యమైన అప్డేటు తీసుకొచ్చాను. అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు ఈ జూన్ నెలలోనే విడుదల చేయబోతున్నారు. ఏ తేదీని విడుదల చేస్తారు ఏంటి? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో అన్నదాత సుఖీభావ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత డబ్బులను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ పథకం ద్వారా ఏడాదికి ఒక్కో రైతుకు మొత్తం 20,000 రూపాయల వరకు డీబీటీ విధానంలో వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000 రూపాయలు కాగా కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలు ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన చెల్లింపులు ఇప్పటికే చాలామందికి జమ అయ్యాయి. ఎవరికైనా ఇంకా రాకపోతే మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం సుమారు 6,400 కోట్ల బడ్జెట్ను కేటాయించింది మరియు డబ్బులను 3 విడతల్లో విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందులో తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఈ జూన్లో విడుదల చెయ్యాలని చూస్తుంది. సో ఇటీవలే విడుదలైన పిఎం కిసాన్ 22వ విడత డబ్బులు వచ్చి ఉంటే మీ ఈకేవీసీ పూర్తయినట్టే. లేకపోతే దగ్గరలోని సిఎస్సి సెంటర్కు వెళ్ళి ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్తో ఈకేవీసీ పూర్తి చేసుకోవాలి. అదనంగా వెబ్ ల్యాండింగ్ కూడా అవసరమని అధికారులు చెబుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మరో ముఖ్యమైన నియమం ఏమిటంటే ఒకే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులుంటే పథకం ప్రయోజనాలు నిలిపివేయబడే అవకాశం ఉంది. కుటుంబం అంటే సాధారణంగా రేషన్ కార్డు ఆధారంగా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి మీ రేషన్ కార్డులో ఎవరెవరికి భూమి ఉన్నదో చెక్ చేసుకోవాలి. ఈ చర్యలు అనర్హులు లబ్ధి పొందకుండా ఉండేందుకు తీసుకున్నవిగా ప్రభుత్వం పేర్కొంటుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం తొలి విడత డబ్బులు జూన్ 30 తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. అయితే ఖచ్చితమైన తేదీలు అధికారిక ప్రకటన ఆధారంగా మారవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం చెక్ చేసుకోవడం మంచిది. సీఎం చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే అధికారికంగా డేటు ఫిక్స్ చేస్తారు. ఆ లోపు రైతులందరూ అన్ని సిద్ధం చేసుకొని రెడీగా ఉండండి. రైతులకు ఉపయోగపడే ప్రతి చిన్న అప్డేటు మీకు సులభంగా అర్థమయ్యేలా అందించడానికి ఈ వీడియో. కాబట్టి మీకు తెలిసిన రైతు స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.